ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్నా మీ అందరి తరపున ఇప్పుడంతా కూడా ఒక బ్లూ మీడియా ఉంది. అవినీతితో ఒక పేపర్ పెట్టుకున్నారు, ఒక టీవీని పెట్టారు. అన్ని తప్పులే. మనం అవునంటే అడ్డంగా కాదంటారు. పేదవాడికి పింఛన్ ఇవ్వాలంటే నువ్వు చెప్పావు కాబట్టి ఇవ్వకూడదంటారు. మనం పోలవరం కడితే పోలవరాన్ని కూల్చేస్తారు. మనం అమరావతి ప్రజా రాజధాని అమరావతి ఉండాలని మనం ఆకాంక్షిస్తే ఈ అమరావతి ఎడారిని చేస్తామని ఎడారి చేస్తారు. మనం రోడ్లు వేస్తే రోడ్లన్నీ గుంతలు పెడతారు. అవునా కాదా అని అడుగుతున్నా. అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే, మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. సూటిగా అడుగుతున్నా, అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. నేను అడుగుతున్నా, అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల వరకు కడాన ప్రాజెక్టులు కడితే గ్రీస్ వేయలేని పెద్ద మనుషులు ఇక్కడే అన్నమయ్య డ్యామ్ కొట్టుకోబోతే ఏమైంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ దాన్ని బాగు చేసే బాధ్యత ఎక్కడ కడితే బాగుంటుందో అక్కడే కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. రాష్ట్రంలో పెట్టుబడులు కడాన నిన్న జరిగిన పులివెందల ఎన్నిక కూడా ఒంటిమిట్ట ఎన్నిక ఇక్కడ జరిగిన ఎన్నికను గురించి మాట్లాడడానికి సిద్ధం. అంతేకాదు బాబాయ్ గొడ్డల వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకో పక్క ఒక దళిత లీడర్ని డ్రైవర్ని డోర్ డెలివరీ చేసేదాన్ని కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా మర్చిపోయారా తమ్ముళ్ళు? మీరు ఏమమ్మా ఆడబిడ్డలు మర్చిపోయారా మీరు అంటున్నా? నేను డ్రామా వేయలా. నా మీద 23 క్లేమోర్ మైన్స్ వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర జరిగితే నేను భయపడ్డానా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. వీళ్ళు చేసే పని చూస్తా ఉంటే అంతా కూడా చేసే తప్పుడు పనులు మీడియాలో మాత్రం ఫేక్ మీడియా పెట్టి నేను దానికి సమాధానం చెప్పాలంట. నిన్నే చూస్తున్నారు వీళ్ళ యొక్క మనుషులు తప్పుడు డాక్యుమెంట్స్తో దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు. వాడు ఆటో డ్రైవింగ్ చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు, చేయలేదంటాడు. బాగా మాట్లాడతాడు. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగంటాడు. అలాంటి పార్టీ ఇది. చేతులుండే వాళ్ళకి వికలాంగులు పింఛను కావాలి, చేతులు లేవని మూగ బాగా మాట్లాడేవాడు మూగ అని డెమ్ అండ్ డెఫ్ అని పింఛన్లు తీసుకుని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నెలలో అందరికీ పింఛన్లు ఇచ్చాను. కానీ మీరు కూడా ఆలోచించండి, నాకు సోషల్ ఆడిట్ జరగాలి. ప్రజల సమక్షంలోనే అనర్హులుంటే ఇతను అనర్హుడు
తీసుకోవడానికి అర్హత లేదని చెప్పే ధైర్యం మీ అందరికీ రావాలి. చేస్తారా లేదా? నేను ఎవ్వరికి అన్యాయం చేయను, అర్హులందరికీ ఇస్తా. ఒకవేళ అర్హులు కానీ ఎవరన్నా ఇగ్నోర్ చేసినా రాజకీయ కారణాలతో నేను ఆమోదించను. ఇది నా గ్యారంటీ అని కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకనే నేను మిమ్మల్ని కోరేది, ఒకప్పుడు రాయలసీమ ఎక్కడ చూసినా ఫ్యాక్షన్లు, కడప జిల్లా ఒకప్పుడు చూశారు, అవునా? జ్ఞాపకం తల్లే మీకు? ముఠా కక్షలు జ్ఞాపకం ఉన్నాయి తమిళ్లో? రక్తం పారిన విషయం గుర్తుందా మీకు? ఆ రక్తం పారించిన ఈ రాయలసీమలో నీళ్లు బారించే సత్తా తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏకుంది. రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొడితే దాన్ని తుదముట్టించిన పార్టీ తెలుగుదేశం. తీవ్రవాదుల సమస్య వచ్చి ఎక్కడికక్కడ సమస్యలు సృష్టిస్తే అవి కూడా కంట్రోల్ చేశాం. ఇంకో పక్క రాష్ట్రంలో రౌడీ అనేవాళ్ళు లేకుండా చేశాం. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల జోలుకి ఎవరైనా వచ్చి ఎక్కడైనా అఘాయిత్యాలు చేస్తే అదే మీకు చివరి రోజు ఈ భూమి మీద మీరు ఉండడానికి అర్హత లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఏమమ్మా, మొదటి 5-6 నెలలు నాకు కూడా కష్టమైంది. చెప్పా, తాట తీస్తానని చెప్పా. ఇప్పుడిప్పుడు కొంచెం కంట్రోల్లోకి వస్తున్నారు. ఇంకా కూడా ఫేక్ వార్తలు పెట్టి మీరు చూశారు. ఎలాంటి వాళ్ళంటే, ఒక సింగయ్య వాళ్ళ కారు కింద పడతాడు, నా పోలీసులే, పోలీసులు చూస్తూ ఉంటారు. వాడిని హాస్పిటల్కి తీసుకుపోరు. తీసుకుపోకపోతే తర్వాత పంపిస్తే మళ్ళా వాళ్ళని పిలిపించి మోసం చేసి అతన్ని వాళ్ళ వైఫ్ దగ్గర చెప్పిస్తారు. అంబులెన్స్ చంపేశారంట. అంబులెన్స్ వాళ్ళు ప్రాణం కాపాడడానికి హాస్పిటల్ తీసుకుపోతే అంబులెన్స్ లో కావాలని చంపేశారని నీచంగా మాట్లాడితే వీళ్ళని ఏమనాలని అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన రైతులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీ మామిడికాయల రైతులకు రేట్లు తగ్గితే నేను 8 రూపాయలు కేజీకి సబ్సిడీ ఇస్తే అక్కడికి పోయి మామిడికాయలు తీసుకొచ్చి బలవంతంగా రోడ్డు మీద వేసి తొక్కిచ్చే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాను. ఇంకో పక్క కూడా ఒకే హామీ ఇస్తున్నా. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నన్ను చూశారు. 95లో మీరు చూశారు. ఎవరైనా సరే తోక తిప్పితే తోక కట్ చేయడం తప్ప ఏమాత్రం కూడా వెనకడిగేసిన సందర్భం కాదు.